అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వివాహ పొంతన గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు వివాహ పొంతన అనేది ఖచ్చితంగా చూడాలా లేదా? అలాగే ప్రేమించుకున్న వాళ్ళకి ఈ వివాహ పొంతన అనేది ఎంతవరకు మనం చూడాలి? అసలు ఈ వివాహ పొంతన అనేది మనకి వేదిక్ పీరియడ్ నుంచి ఉందా? ఒకవేళ లేకపోతే అసలు ఎప్పటి నుంచి వివాహ పొంతన చూడడం అనేది మొదలైంది? ఇలాంటి విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలియాలి. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే నా ఛానల్కి ఎవరైనా మొదటిసారి వచ్చారు అంటే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, ఆ ఐకాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియోస్ చేసినప్పటికైనా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం కొనసాగించే ముందు అసలు వివాహం అన్నది ఎందుకు అంత ముఖ్యము? వివాహం అన్నది మనం ఎందుకు చేసుకోవాలి? వివాహం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి అండి. ఎందుకు అంటే మనం కొన్ని పద్ధతుల్ని ఆచరించాలన్నా, కొన్ని వాటికి మనకి అర్హత రావాలన్నా, అంటే కొన్ని ధర్మాలు ఆచరించడానికి మనకి అర్హత రావాలన్నా కూడా వివాహం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే పిల్లలు కలగాలన్నా, పిల్లల్ని కనాలన్నా కూడా ఈ వివాహం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అన్నమాట. వివాహం అన్నది కేవలం దీని గురించే కాదు, ధర్మ అర్థ కామ మోక్షాలన్నిటినీ కూడా మనం పొందాలి అంటే మనం వైవాహిక జీవితంలో ఉండాలి. వివాహం అన్నది ఖచ్చితంగా జరగాలి. ఇప్పుడు మీరు చూడండి, మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, వీడికి ఎవరో అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది, వీడిని వివాహం చేసుకుందామని అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలాగే ఆడపిల్లలకైతే ఈ అమ్మాయికి ఎక్కడో పుట్టే ఉంటాడు, ఏదో ఒక రోజు వచ్చి పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ విధి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నమాట. ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇది ఫ్రీ విల్లా, ఫేట్ అంటే స్వేచ్ఛా సంకల్పానికి సంబంధించిందా లేదా విధికి సంబంధించినదా? ఎంత వైవాహిక జీవితం పరంగా బాగుండాలంటే వివాహ పొంతన చూడాలి అని అనుకున్నప్పటికీ కూడా విధి ప్రకారమే వాళ్ళకి వివాహం జరుగుతుంది. వాళ్ళకి విధిలో డెస్టినీ అనేది ఏదైతే ఉందో దాన్ని బట్టే వివాహం అన్నది జరుగుతుంది. మరి దేనికండి వివాహ పొంతన? ఆల్రెడీ ప్రతిదీ కూడా డెస్టినీలో ఉంది కదా, అంటే విధి అన్నది ప్రతిదీ కూడా ముందరే నిర్ణయించబడి ఉంది కదా, మరి వివాహ పొంతన అనేది ఎందుకు అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. ఎప్పుడైనా సరే అండి, ఇక్కడ విధిని ఒక్కదాన్నే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రథం నడవాలి అంటే ఒక చక్రం ఉంటే సరిపోదు, 2 చక్రాలు కావాలి. ఈ 2 చక్రాలే ఈ ఫ్రీ విల్ అలాగే ఫేట్. మనకి విధి అలాగే స్వేచ్ఛా సంకల్పము అనేది ఈ 2 చక్రాలు లాంటిది అనమాట. ఇక్కడ మీరు చాలా థిన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది, అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఫ్రీ విల్ అంటే ఏంటి? స్వేచ్ఛా సంకల్పము. మనం అనుకున్నది, మనకు నచ్చినది, మనకు తోచింది మనం సంకల్పంతో చేయడం అనేది ఈ స్వేచ్ఛా సంకల్పం, ఫ్రీ విల్ అనమాట. అది కేవలం పాజిటివ్ ఉంటుందనే కాదు, నెగిటివ్ కూడా ఉంటుంది. అయితే ఈ ఫ్రీ విల్ అనేది మన యొక్క విధిని, మన యొక్క ఫేట్ని, మన యొక్క డెస్టినీని మెటీరియలైజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు మనం బర్త్ ఎందుకు తీసుకున్నాము? మనం ఎందుకు పుట్టాము? మనం ప్రీవియస్ జన్మలో కర్మలు అనుభవించడం ద్వారా మనం ఇప్పుడు పుట్టడం ఏంటి? మనకంటూ ఫస్ట్ జన్మ లేదా? అలాంటప్పుడు ఆ మనకంటూ ఫస్ట్ జన్మ మనం పుట్టినప్పుడు ఏ కర్మతో పుట్టాం? అసలు ఎందుకు పుట్టాం? భగవంతుడు మనల్ని ఇలా పుట్టించడానికి కారణం ఏంటి? ఉదాహరణకి నేను ఇప్పుడు 10వ జన్మ ఎత్తి ఉన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ జన్మలో నేను ఎందుకు పుట్టాను అంటే మీరు అందరూ ఏం చెప్తారు? మీ కర్మల వల్ల మీరు పుట్టారని చెప్తూ ఉంటారు కదా. అసలు సరే, 9వ జన్మ, 8వ జన్మ, ముందు జన్మల కర్మల బట్టి నేను ఇప్పుడు పుట్టడం జరిగింది. నాకంటూ మొదటి జన్మ ఉంటుంది కదా, అది ఎందుకు పుట్టాను? అసలు దేనికి నాకు భగవంతుడికి నాకు జన్మ ఇవ్వాల్సిన అవసరం దేనికి? అసలు ఆయనకి ఎందుకండి నేను పుట్టడం పుట్టకపోవడం ఆయనకి దేనికి? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. దీని గురించి నేను ప్రతిదీ కూడా నా తరపున నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఆ వీడియో చేద్దామన్న ప్లానింగ్లోనే ఉన్నానండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి తెలియాలన్నమాట. సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయం గురించి నేను మీతో చెప్తున్నాను. ఇక్కడ ఫ్రీ విల్ కూడా మనకి చాలా ముఖ్యం. మనం వివాహ పొంతన చేస్తున్నాము అంటే విధికి ఎదురుగా వెళ్ళి అసలు ఆ వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం చెక్ చేయడానికి ఈ మ్యారేజ్ మ్యాచింగ్ అనేది చాలా అవసరము. ఈ మ్యారేజ్ మ్యాచింగ్ గురించి
మనకి ఇంకా తెలియాల్సిన విషయాలు ఏంటి అంటే ఇది వేదిక్ పీరియడ్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సీతారాముల వారి వివాహం జరుగుతున్న సమయం ఉందనుకోండి, ఆ కాలం నాటి నుంచి కూడా ఈ యొక్క మ్యారేజ్ మ్యాచింగ్ వివాహ పొంతన అనేది లేదు. అప్పట్లో స్వయంవరాలు జరుగుతూ ఉండేవి. అలాగే ఈ యొక్క వివాహ పొంతన చూసి వివాహం చేసేవారు కాదు. వివాహ పొంతన అంటే ఈ 2 జాతకాలు ఎప్పుడు చూసేవారు? ముహూర్తం పెట్టడానికి, మిగతా విషయాల గురించి మాత్రమే చూసేవారు తప్ప అసలు వీళ్ళ వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఈ వివాహ పొంతన అనేది ఆ కాలంలో చేయలేదు. కానీ మనకి కొన్ని ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి. 250 BC నాటి కాలం నుంచి కూడా ఈ వివాహ పొంతన అనేది ఖచ్చితంగా ఉంది. ఈ ఫ్రీ విల్ గురించి కూడా మనకి స్మృతుల్లో చెప్పారు. అలాగే మనకి మహాపురాణాల్లో కూడా ఈ స్వేచ్ఛా సంకల్పం గురించి చెప్పారు. ఎంత మనకి ఫ్రీ విల్ ఉన్నప్పటికీ కూడా మన విధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 2 కూడా చాలా చాలా ముఖ్యం. 2 ఉంటేనే బండి నడుస్తుంది. సో ఫ్రీ విల్ అనేది మనకి ఎంత బలంగా ఉంటే మన యొక్క విధి అన్నది అంత మెటీరియలైజ్ అవుతుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మొదటి జన్మ అనుకోండి, ఈ జన్మలో మనం ఫ్రీ విల్తో మన సంకల్పంతో చేసిన ప్రతిదీ కూడా అది మంచి అయినా నెగిటివ్ అయినా కూడా అది విధి కింద మారుతుంది. అదే విధి కింద మారి మనకి మిగతా జన్మలు వచ్చేలా చేస్తుంది. సో నేను చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ అనేది కేవలము మన స్వేచ్ఛా సంకల్పంతో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి మాత్రమే ఇది చూడబడుతోంది తప్ప మరి ఏదీ కాదు. నేను ఎప్పుడు కూడా ఈ వివాహ పొంతన లేదు అని నేను చెప్పట్లేదండి. వివాహ పొంతన ఖచ్చితంగా చెయ్యాలి. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన స్వేచ్ఛా సంకల్పంతో మనం విధికి సంబంధించి అసలు ఎలా ఉంటుందో మనకి తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎంత మనం ప్రయత్నం చేసినప్పటికైనా సరే మనకి ఈ వివాహం అన్నది మన యొక్క విధిలో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే జరుగుతుంది, వాళ్ళతోనే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు సీతారాముల వారి కళ్యాణం చూసుకోండి. అక్కడ రాముల వారి జాతకం చూసి 14 ఏళ్ళు వనవాసం అనుభవించాల్సిన పరిస్థితి ఉంది, అలాగే కొన్ని కష్టాలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి తెలియదంటారా? ఋషులకి తెలియదంటారా? ఇది వాళ్ళు తెలుసుకోలేని వ్యక్తులు అంటారా? కాదు కదా. వాళ్ళు ఎంతో గొప్ప మహానుభావులు. ఇక్కడ ప్రతిదీ కూడా మ్యారేజ్ మ్యాచింగ్తోనే ముందుకు వెళ్ళడానికి కాదు. మీ అందరికీ నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మ్యారేజ్ మ్యాచింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా కలిసేయండి. 36కి 36 పాయింట్లు కలిసాయి అనుకోండి. ఉదాహరణకి ప్రేమ లేదు, ఇద్దరి మధ్యన ప్రేమ లేదు, అన్యోన్యత లేదు. ఆ మ్యారేజ్ అనేది స్టేబుల్గా ఉంటుందా? వైవాహిక జీవితం అనేది చాలా కరెక్ట్గా ఉంటుందా? ఉండదు కదా. అలాగే వివాహ పొంతన పరంగా సరిగ్గా కలవలేదు, సరిగ్గా వాళ్ళకి అసలు గ్రహాలు అనేవి సరిగ్గా లేవు. కొన్ని ప్రాక్టికల్ మెథడ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి చూసినా మనకి ఎటువంటిది సరిగ్గా లేదు. కానీ వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు, అన్యోన్యంగా ఉన్నారు. సీతారాముల్లాగా ఆదర్శ దంపతులుగా ఖచ్చితంగా నిలుస్తారు. ఎన్ని కష్టాలు పడినప్పటికైనా సరే, కష్టాలు అనేవి సహజం. మనం ఈ భూమి మీద పుట్టాము అంటే ఏ ఒక్కరూ కష్టం లేకుండా ఉండరు, ఏ ఒక్క కుటుంబంలోనూ కూడా మరణం లేకుండా ఉండదు. సో ఖచ్చితంగా దుఃఖం అనేది 100% ఉంటుంది. కానీ మన జీవితాంతం కలిసి ఉంటున్నామా లేదా అన్నది చాలా చాలా ముఖ్యం. అలా ఉండాలి అంటే మనకి ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అసలు ఈ వివాహ పొంతన గురించి మీరు ఇలా చెప్తున్నారు కదా, ఎలా చూడాలి వివాహ పొంతన అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కదా. నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసి పెట్టానండి, నేను రిలీజ్ చేయలేదు. అది ఆల్మోస్ట్ గంట పైన అయిందనమాట ఆ వీడియో. సో గంట పైన వీడియో అనేది చూస్తే మేబీ చాలామందికి బోర్ కొట్టచ్చు, కానీ అది చాలా మంచి యూస్ఫుల్ వీడియో, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. కానీ నేను దాంట్లో కొన్ని విషయాలు అనేవి చాలా పైన చెప్తూ ఉంటాను, చాలా ఖచ్చితంగా ఇది గమనించండి. అసలు వివాహ పొంతన అనేది ఎలా చూడాలి? అమ్మాయికి సంబంధించిన జంతువు, అబ్బాయికి సంబంధించిన జంతువు పరస్పర శత్రు జంతువులు, సరిగ్గా కలవలేదు, వివాహం చెయ్యకూడదు అని చెప్పేసి ఇలా ఒక్క మాటతో తేల్చేయకూడదు. మనం చాలా జాగ్రత్తగా ప్రతిదీ చూడాలి. మనం ప్రాక్టికల్ మెథడ్సే కాదు, కొన్ని సీక్రెటివ్ మెథడ్స్ ఉన్నాయి. అది సీక్రెట్ అంటే సీక్రెట్ కూడా కాదండి, చాలా మందికి అది బేసిక్ కామన్ సెన్స్ అనమాట. మన శాస్త్రంలో ఖచ్చితంగా దాని గురించి వివరణ ఉంది. వాళ్ళు అది కూడా చాలా ముఖ్యంగా చూడాలని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. ఇప్పుడు అసలు ఏం చూస్తారు? నక్షత్రాల బట్టి ప్రతిదీ చూస్తారు. అసలు వధూవరులకి అంటే కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి కూడా, కాబోయే భార్యాభర్తలకి దశలు ఎలా పడుతున్నాయి, మారక గ్రహ దశలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వ్యతిరేక గ్రహ దశలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడాలి. సంతానం అనేది వీళ్ళకి కలుగుతుందా లేదా. ఇప్పుడు చాలామంది ఎలా చూస్తారో చెప్పనండి, తప్పుగా అనుకోకండి. నేను అందరి గురించి చెప్పట్లేదు, మన వాళ్ళ గురించి, ప్రజెంట్ సొసైటీ గురించి ఎవరి గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే
నేను ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు కూడా నాకు అంతగా తెలియదు. కాకపోతే చాలామంది ఎలా చూస్తారు అంటే, ఒకానొక టైంలో ఎలా ఉండేది అంటే, ఈ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. కాబట్టి ఒకళ్ళ జాతకంలో ఈ వైధవ్య యోగం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి వైధవ్య యోగం ఉంది అంటే, అబ్బాయికి కూడా భార్య తొందరగా చనిపోయే యోగం ఉంటే వీళ్ళిద్దరికీ కలిపి పెళ్లి చేసేస్తే అది చాలా ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి అలా చేసేయచ్చు అని చెప్పేసి చాలామంది ఉంది. అంటే ఒకళ్ళ జాతకం నెగిటివ్గా ఉంది అన్నప్పుడు వేరే వాళ్ళ జాతకం కూడా నెగిటివ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు చేసేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలా సింపుల్ స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేశారు. అది చాలా చాలా తప్పండి. అస్సలు అది కరెక్ట్ కాదు. అసలు వివాహ పొంతన అనేది ఎలా చూడాలి? ఒకళ్ళ జాతకంలో పిల్లలు లేరు, పిల్లలు కలగరు అని తెలిసినప్పుడు ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే భార్య కిందో భర్త కిందో వస్తారో వాళ్ళకి 2 లేదా 3 సంతానం ఉండేలాగా వాళ్ళకి ఆ హారోస్కోప్లో అది ఇండికేషన్ ఉంటే వాళ్ళకి వీళ్ళకి వివాహం చెయ్యాలి. అలాగే మనకి కష్టాలు ఉంటాయి ఈ జాతకంలో అని చెప్పి వీళ్ళకి తెలిసినప్పుడు చాలా మంచి జీవితం ఉంటుంది వీళ్ళకి అని చెప్పి ఎవరికైతే ఉందో వాళ్ళని వీళ్ళని కలపాలి. ఎవరికైతే అసలు కంఫర్ట్స్ అనేవి ఉండవు, వాళ్ళ క్యారెక్టర్ అనేది సరిగ్గా ఉండదు అని చెప్పేసి ఉంటుంది కదా, సో వాళ్ళకి చాలా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తితో వివాహం చెయ్యాలి. ఇప్పుడు చాలామంది జ్యోతిష్యులకి ఎవరి క్యారెక్టర్ ఏంటో ప్రతిదీ తెలిసిపోతుంది కదండి హారోస్కోప్ చూసిన వెంటనే. అలా అని చెప్పేసి ఈ క్యారెక్టర్ బాగోదు అని చెప్పేసి మనం వివాహం చెయ్యొద్దు అని చెప్పేసినా కూడా ఆ విధి అనేది ఆపుతుందా? వివాహం అనేది వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది కదా. కానీ నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఒకళ్ళ జాతకం తక్కువగా ఉంది, సరిగ్గా లేదు అన్నప్పుడు ఇది చాలా మంచిగా ఉంది అన్న వాళ్ళతో ఈ వివాహం అనేది జరపాలి. ఇది చాలా చాలా దృష్టిలో పెట్టుకోండి అన్నమాట. ఇప్పుడు రాశి చూడాలి, రాస్యాధిపతిని చూడాలి, వశ్యము చూడాలి, గణము చూడాలి, యోని చూడాలి, స్త్రీ దీర్ఘము అని ఉంటుంది అది చూడాలి, మహేంద్ర అని ఉంటుంది అది చూడాలి, రజ్జుదోషము చూడాలి, కుజదోషము చూడాలి, నక్షత్ర వేద చూడాలి, అలాగే షష్టాష్టకాలు చూడాలి, ఇలా నవపంచకాలు చూడాలి. ఇలా ప్రతిదీ చూసిన తర్వాత మనం ఒక క్లారిటీకి రావాలి. లగ్నము చూడాలి, ముఖ్యంగా లగ్నంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, మన సెల్ఫ్కి సంబంధించిన గ్రహం, మన క్యారెక్టర్కి సంబంధించిన గ్రహం, అబ్బాయి జాతకంలోనూ అమ్మాయి జాతకంలోనూ వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అన్నది మనం ఖచ్చితంగా చూడాలి. 2వ స్థానం చూడాలి, వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది, వాళ్ళకి ఫ్యామిలీ సుఖం అనేది ఎలా ఉంటుంది అన్నది ఈ 2వ స్థానం బట్టి చూడాలి. వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంటుందో కూడా ఈ 2వ స్థానం బట్టి చూడాలి. వాళ్ళకి మానసిక శాంతి ఉంటుందా లేదా, వాళ్ళకి ఇంట్లో కంఫర్టబుల్ నేచర్ అనేది ఉంటుందా లేదా, వాళ్ళు సుఖంగా ఉండగలరా లేదా అని చెప్పేసి 4వ స్థానం బట్టి చూడాలి. వాళ్ళ యొక్క వైవాహిక జీవితం, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి 7వ స్థానం చూడాలి. అలాగే మాంగళ్య స్థానము, భర్త ఆయుర్దాయం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా 8వ స్థానం బట్టి చూడాలి. 12వ స్థానం కూడా మనం ఖచ్చితంగా చూడాలి. శయనా సుఖం ఎలా ఉంటుంది, ఖర్చులు ఎలా ఉంటాయి, ఇవన్నీ చూడాలి. ఏవైనా నెగిటివ్ ప్లానెట్స్ అంటే సహజంగా వ్యతిరేక గ్రహాలు ఉంటాయి కదా, ఉదాహరణకి కుజుడు కానీ, రాహు కానీ, సూర్యుడు కానీ, శనేశ్వరుడు కానీ, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్లేస్లో ఉంటాయి. అంటే ఈ యొక్క పొజిషన్స్లో ఉంటే ఖచ్చితంగా అది ఎక్కడో ఇబ్బంది అనేది సూచిస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళ జాతకంలో ఇలా ఇబ్బందులు ఉంటున్నాయి అన్నప్పుడు ఎదుటి వాళ్ళ జాతకంలో చాలా బాగుండాలి. ఇలా వీళ్ళిద్దరికీ కలపచ్చు. ఇప్పుడు చూడండి, ఒక మంచి జాతకం ఉందనుకోండి, ఒక మంచి జాతకం ఉన్న వ్యక్తితో వివాహం చేయొచ్చు. ఒకవేళ సరిగ్గా లేదనుకోండి, సరిగ్గా లేని వ్యక్తితో వివాహం చేయడం కాదు, మంచి జాతకం ఉన్న వ్యక్తితోనే వివాహం జరిపించాలి. ఇక్కడ నేను చెప్పింది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. నేను ఇందాక చెప్పినట్టు రాశి, రాస్యాధిపతి, అలాగే స్త్రీ దీర్ఘము, మహేంద్ర, ఇవన్నీ కూడా మనం చాలా చాలా ముఖ్యం. అసలు ఇవన్నీ ఏంటో అన్నది నేను ఈ వీడియోలో చెప్తే ఆల్మోస్ట్ 1 గంట పైన సమయం అయిపోతుందండి. నేను ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాను. మీకు నిజంగా కావాలి అంటే కమెంట్స్ చేయండి, నేను మీకు పెడతాను. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే అసలు మీరేమనుకుంటున్నారో తెలియడం కోసం నేను అలా అంటున్నాను. సో కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా నేను ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. ఎలాగో రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా, మీ అందరికీ అది తెలియాలి. ఈ అన్నిటితో పాటు కూడా దశ సంధి కూడా ఎలా ఉందో చూడాలి. అంటే ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ వివాహం జరుగుతున్నప్పుడు వాళ్ళ దశ సంధిలు ఎలా ఉన్నాయి, ఎలా పడ్డాయో చూడాలి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి ఈ యొక్క దశ ఎండ్ అవుతోంది ఇంకొక సంవత్సరంలో అనగా, లేకపోతే అబ్బాయికి వేరే దశ మొదలవుతోంది ఇంకొక సంవత్సరంలో ఉంది అనగా, వీళ్ళిద్దరికీ వివాహం చేయడం అంత మంచిది కాదు.
ఉదాహరణకి అమ్మాయికి రాహు దశ 6 నెలల్లో లేకపోతే సంవత్సరంలో ఎండ్ అవుతోంది, అబ్బాయికి గురుదశ మొదలవుతోంది అనుకోండి ఉదాహరణకి, లేదా గురుదశ ఎండ్ అవ్వడం ఇలాంటివి అనమాట. ఇలా జరుగుతున్నప్పుడు అది దశా సంధి అంటారు. ఆ టైంలో వివాహం చేయడం అంత కరెక్ట్ కాదు. మారక గ్రహ దశలు ఉన్నాయా లేదా, వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టే అసలు వాళ్ళ మొదటి సంతానం ఎలా ఉండబోతోంది, వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంటుంది అన్నది కూడా మనం తెలుసుకోగలం అన్నమాట. ఇదంతా ప్రాక్టికల్గా నేను చెప్పాను. అసలు నేను పూర్తిగా కూడా చెప్పలేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఒక వీడియో చేశాను. అందులో ప్రతిదీ కూడా నేను పూర్తిగా రికార్డ్ చేశాను. 1 గంట పైన వీడియో, అది నేను రిలీజ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని పక్కన పెడితే అసలు ప్రేమించుకున్న వాళ్ళకి ఈ జాతక పొంతన అవసరమా లేదా? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇద్దరికి అంటే ప్రేమ అనేది ఇద్దరి మధ్యన పుడుతోంది. ఇద్దరి మధ్యన నిజంగా ప్రేమ పుట్టి వాళ్ళ స్వేచ్ఛా సంకల్పంతో వాళ్ళు పెళ్లి చేసుకుందాము అని ఫిక్స్ అయినప్పుడు వాళ్ళకి ఈ జాతక పొంతన అనేది అంత అవసరం లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ అలా కాదు. ఎందుకంటే 2 కుటుంబాలు కలవాలి, అలాగే వాళ్ళ యొక్క మనస్తత్వాలు కలవాలి, ఈ వధూవరులు ఇద్దరు మనస్తత్వాలు కలవాలి. ఇవన్నీ కలుస్తాయా లేదా అన్న దాని గురించి ఖచ్చితంగా ఈ యొక్క వివాహ పొంతన అనేది చెయ్యాలి. ప్రేమించుకున్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఫ్రీ విల్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి, వాళ్ళ సంకల్పం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళకి ఇంకా ఏంటంటే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా సెకండరీ. ఖచ్చితంగా అది కూడా చాలా ముఖ్యం, కానీ సెకండరీ అనమాట. ముందు వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు, వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారా లేదా, ప్రేమ అనేది ఉందా లేదా అన్నది చాలా ముఖ్యం. కాబట్టి వీళ్ళకి వివాహ పొంతన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళ జాతకంలో అలాంటి విధి అన్నది వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి ఈ రకంగా రిలేషన్షిప్లో ఉండడము ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు చూడండి, కొంతమంది మల్టిపుల్ రిలేషన్షిప్స్లో ఉంటారు. అంటే కొంతకాలం ప్రేమించుకుంటారు, విడిపోతారు, మరి కొంతకాలం మరొకరితో ప్రేమలో ఉంటారు, విడిపోతారు. కానీ ఆఖరికి విధి అన్నది ఒకళ్ళతోనే నిశ్చయిస్తుంది కాబట్టి వాళ్ళతోనే వివాహం జరుగుతుందన్నమాట. అయితే అలా విడిపోవడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు విడిపోతారు, దేనివల్ల విడిపోతారు, దీని గురించి కూడా చాలా చాలా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయండి. దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. ముఖ్యంగా అండి ఒకటే, ఎందుకు విడిపోతారు అన్న దాని గురించి, అసలు ఎలా ఉండాలి అన్న దాని గురించి కూడా నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. పూర్వం ఏంటంటే ఈ యొక్క వివాహ పొంతన చేసేటప్పుడు ఈ ఒక్కటే కాదు, ఈ రాశ్యాధిపతులు ఈ ఒక్కటే కాదు, ప్రశ్న వేసుకునేవారు, దేవ ప్రశ్న వేసుకునేవారు. వివాహ పొంతన జరుగుతున్నప్పుడు నిమిత్తములు ఏమేం కనపడుతున్నాయి, ఓమెన్స్ అంటే వాళ్ళకి శకునాలు ఏమేమి వస్తున్నాయో కూడా పరిగణలోకి తీసుకునేవారు. వివాహ పొంతన చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ముక్కులో వేలు పెట్టుకోవడం, లేకపోతే కాకి అరవడం, కుక్క అరవడం, లేకపోతే కొంచెం ఆ శకునాలు అనేవి కొంచెం సరిగ్గా లేనప్పుడు ఆ వివాహం అనేది అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి నిశ్చయించేవారు. సో ఇది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఇలా ఎవరు ఫాలో అవుతున్నారు, అసలు ఇలా ఫాలో అవ్వాలంటే ముందు మనం ఈ ప్రకృతికి చాలా దగ్గరగా ఉండాలి, పల్లెటూరుల్లో ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పట్టణాల్లో ఈ ఉమెన్స్ ఈ నిమిత్తాలు అనేవి చూడడం అనేది చాలా కష్టం. అసలు నిజంగా అలా ఎవరైనా చూస్తున్నారా? కేవలం ప్రాక్టికల్ అనాలిసిస్ చేసి వివాహ పొంతనకి ఈ మ్యారేజ్ చేయొచ్చు చేయకూడదని చెప్తున్నారు, లేకపోతే ఇవన్నీ కూడా చూస్తున్నారా? ముఖ్యంగా అండి మన దృష్టి చాలా ముఖ్యం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు, లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసినప్పుడు కూడా ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి అరేంజ్డ్ మ్యారేజెస్కి అవి ఎలా ఉంటాయి అంటే ఉంటాయండి, వాటి పరంగా కూడా ఖచ్చితంగా ఉంటాయి. మనకి కాబోయే అమ్మాయి, మనకి కాబోయే భార్యని మనం ఎలా ఆలోచించాలి, వాళ్ళ గురించి మనం ఎలా ఉండాలి అన్నది మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. సో అలా చూసిన వెంటనే ఆ అట్రాక్షన్ అనేది ఉండాలి. ఇది చాలా పాజిటివ్గా నేను చెప్తున్నానండి, పాజిటివ్ విషయం మాత్రమే. ఆ పాజిటివ్ అట్రాక్షన్ ఉండాలి. అబ్బా ఈ అమ్మాయిని కదా నేను పెళ్లి చేసుకోబోతున్నాను, అలాగే అబ్బా ఈ అబ్బాయిని కదా నేను పెళ్లి చేసుకోబోతున్నాను, ఇలాంటిది వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ యొక్క దృష్టి అనేది చాలా బాగుండాలి. ఆ అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా బలంగా ఉండాలి. దాని తర్వాత వాళ్ళ మనసులు కలిసాయా లేదా? ఇప్పుడు సీతా అమ్మవారు రాముల వారు శివధనుర్భంగం చేయడానికి వచ్చే ముందే, అంటే ఆయన చూసిన వెంటనే, ఇంకా ఈ శివధనుర్భంగం జరగక ముందే ఆయన చూసిన వెంటనే ఆమె చాలా ఆ యొక్క ప్రేమ అనేది వాళ్ళిద్దరికీ కలిగింది కదా. సో వాళ్ళిద్దరూ కూడా ముందే కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో దాని తర్వాత శివధనుర్భంగం జరగడం, వివాహం జరగడం ఇవన్నీ కూడా మనకి తెలుసు. ఆ అమ్మవారికి అయ్యవారికి కూడా వాళ్ళు చూడగానే వాళ్ళకి చాలా పాజిటివ్గా అనిపించింది. ఫస్ట్ అది కలగాలి. నేను ఇక్కడ సరిగ్గా చెప్తున్నాను లేదో, మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులకి వివాహం జరుగుతోంది అన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆ అట్రాక్షన్ అనేది పాజిటివ్గా ఉండాలి. వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ మనస్సులు కూడా
చాలా బలంగా ఉండాలి. ఎదుటి వాళ్ళలో నెగిటివ్స్ ఉన్నాయని తెలిసినా కూడా ఒప్పుకునేలా ఉండాలి. వాళ్ళని వెనక్కేసుకుని వచ్చే మనస్తత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు కూడా వాళ్ళతో అన్యోన్యంగా ఉండాలి. మానసికంగా ఈ బంధం అనేది చాలా బలంగా ఉండాలి. సో ఇది ఖచ్చితంగా ఉండాలండి. 3, ఇప్పుడు మనమే కాదు కదా, మన కుటుంబాలు కూడా కలవాలి. కుటుంబం అంటే ఏంటి? మా స్థాయికి తగ్గట్టు మీరు ఉండాలి, మీ స్థాయికి తగ్గట్టు మేము ఉండాలి, అలా కాదండి. కుటుంబాలు కూడా ఎలా ఉండాలి అంటే వాళ్ళ యొక్క స్వభావము, వాళ్ళ యొక్క క్యారెక్టర్, అలాగే వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క ధైర్యము, ఇవన్నీ కూడా కలిసినట్టు ఉండాలి. ఇవన్నీ కూడా ఈ కుటుంబాలకి ఒకేలా ఉన్నాయి అంటే ఖచ్చితంగా వివాహం చేయొచ్చు. వివాహ పొంతన అనేది చూడాలి అన్నదైతే లేదు. ప్రేమ ఉండి, ఆ దృష్టి చాలా మంచిగా ఉండి, మనస్సు పరంగా చాలా స్ట్రాంగ్గా ఉండి, ఈ కుటుంబాలు కలిసి, ఒకవేళ కుటుంబాలు కూడా ఈ ఆర్థికంగా కాకుండా ఆర్థికపరమైన విషయాల్లో కాకుండా వాళ్ళు నాలెడ్జబుల్ పర్సన్సా కాదా, అలాగే వాళ్ళు మంచి వాళ్ళ కాదా, అలాగే వాళ్ళు జ్ఞానవంతులా కాదా, అది ఖచ్చితంగా చూడాలి. ఈ రెండు కనుక కలిసినట్టయితే ఖచ్చితంగా వివాహం చేయొచ్చు. అలాగే టాలెంట్స్ ఏమున్నాయి, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మంచి మంచి స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఆ స్కిల్ఫుల్ పర్సన్స్ని ఇలా వివాహం చేయడం కూడా చాలా చాలా మంచిది. ఇంకొకటండి, దైవ శిక్ష అంటారు. శిక్ష అంటే పనిష్మెంట్ కాదు ఇక్కడ, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. దేవుడికి కూడా వాళ్ళు మొరపెట్టుకుంటారన్నమాట. పూర్వ సాంప్రదాయంలో ఇది ఖచ్చితంగా జరిగింది. పరంపరల ద్వారా చాలా ఇవి ఫాలో అవుతూ ఉండేవారు. ఇప్పుడు జాతకాలు రెండు కూడా సరిగ్గా లేవు, అస్సలు బాలేవండి. కానీ వాళ్ళు ప్రేమించుకున్నారు, చాలా కలిసిమెలిసి చాలా అన్యోన్యంగా ఉంటారు అన్న వాళ్ళకి ఆ ధైర్యం ఖచ్చితంగా ఉంది. అలాంటప్పుడు దైవ శిక్ష అని దైవ ప్రశ్నలాగా ఇది ఉండేదన్నమాట. 2 చీటీలు రాసి భగవంతుడి ముందు వేసి మంచిదా కాదా అని చెప్పేసి పూర్తిగా భగవంతుడికి సంబంధించి ఆయన యొక్క డెసిషన్ తీసుకునేలాగా ఆ చీటీలు తీయడం, ఇలా కూడా పూర్వం చేసేవాళ్ళు. ఇప్పుడు నిజంగా ఇవన్నీ చేస్తున్నారండి? నిజంగా ఇవన్నీ చూస్తున్నారా? వివాహ పొంతన చేయడానికి కేవలం రాశ్యాధిపతులు, గణం ఏంటి, యోని ఏమైంది, లేకపోతే ఈ స్త్రీ దీర్ఘం ఎలా ఉంది, ఈ మహేంద్ర ఎలా ఉంది, లేకపోతే తారాబలం ఎలా ఉంది, రజ్జుదోషం ఉందా లేదా, కుజదోషం ఉందా లేదా, ఇవి చూస్తున్నారు. కానీ ఇవి కూడా మనం చూడాలి. మనకి ప్రకృతి ఏం చెప్తోంది, వివాహ పొంతన చేస్తున్నప్పుడు ప్రకృతి మనకి ఏం చెప్తోందో కూడా మనం ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ ఆదర్శ దంపతుల్లా అందరూ ఉండాలండి. ప్రేమ ఒక్కటి ఉండి ఇవి ఏమీ లేకపోయినా కూడా అది ఎంత కష్టం ఉన్నప్పటికైనా సరే వాళ్ళ వివాహ బంధం చాలా బలంగా ఉంటుంది. నేను ప్రేమ అంటున్నాను అంటే లవ్ మ్యారేజ్కి సపోర్ట్ అని కాదండి. ఈ అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన వివాహంలో కూడా ఖచ్చితంగా ప్రేమించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మన తల్లిదండ్రులందరూ కూడా. సో వాళ్ళకి పెళ్ళి అనేది పెద్దలు కుదిర్చినప్పటికైనా సరే వాళ్ళకి ఆ ప్రేమ అనేది చాలా బలంగా ఉండాలి. నా భార్య, నా భర్త అని చెప్పేసి వాళ్ళకు ఉండాలి. ఒకరినొకళ్ళు వెనక్కి వేసుకుంటూ రావాలి. వాళ్ళకి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం చూసిన తర్వాత ముందుకు వెళ్ళాలి. వివాహం పొంతన అనేది కలవలేదు అన్నంత మాత్రాన పెళ్లి చేసుకోకూడదని కాదండి. ఎంత వివాహ పొంతనలు చేసినప్పటికైనా సరే అక్కడ సిచ్యువేషన్ సరిగ్గా లేదు, వాళ్ళ కర్మను కూడా చాలా ముఖ్యం కదా, విధి ఎలా ఉందో కూడా చాలా ముఖ్యం. ఆ విధి బట్టే జరుగుతూ ఉంటుంది. ఈ వివాహ పొంతన అనేది ఆ విధికి ఎదురు వెళ్ళి ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం మాత్రమే. చాలా పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఉన్నారు. ఈ వివాహ పొంతన అప్రూవ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. నేను పర్టికులర్గా వివాహ పొంతన జోలికి ఎప్పుడూ వెళ్ళలేదండి, వెళ్ళను. యాక్చువల్గా నాకు వెళ్ళాలని లేదు, నాకు ఇన్వాల్వ్ అవ్వాల్సిన థాట్ లేదనమాట. అందుకనే వివాహ పొంతన అనేది నేను చెయ్యను. కానీ మీరు వివాహ పొంతన చేసుకోవాలి అంటే ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గరికి, ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో, ఇవన్నీ ఎవరైతే ప్రతిదీ చూస్తారో, కేవలం రాశులు రాశ్యాధిపతులే కాదు, ఈ నిమిత్తములేంటి, ప్రకృతి ఏం చెప్తోంది, అలాగే ఈ దైవ శిక్ష, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేసి అప్పుడు చూసే మ్యారేజ్ మ్యాచింగ్ అనేది చాలా చాలా మంచిది. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ప్రేమ ఒకటి ఉంటే సరిపోతుందండి. మనసులు కలవాలి, అలాగే మనం చాలా బలంగా ఉండాలి, మన యొక్క బాండేజ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఈ జాతకాలు కలవకపోయినా సరే మనకి ప్రేమ అనేదే ముఖ్యము. సీతారాముల వారి జాతకాలు వాళ్ళు ఎవరు కూడా పరిశీలన చేయలేదు, చేసి ఉండరనే నేను భావిస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో వేదిక్ పీరియడ్లో ఈ జాతక పొంతన అనేది ఎక్కడా వేదాలలో లేదు, వేదాలలో ఎక్కడ కూడా ఇది లేదు. కాకపోతే మన దేశ
దేశకాలమాన పరిస్థితులు బట్టి ఇప్పుడిప్పుడు వచ్చిందని కూడా కాదు, నేను ఇందాక చెప్పినట్టు ఎప్పుడో వచ్చిందనమాట ఈ జాతక పొంతన అనేది. వాళ్ళు ఎలా ఉంటారో అని తెలుసుకోవడం కోసం మాత్రమే. విధి అన్నది ఖచ్చితంగా ఒకటి ఉంది. విధి మనకి ఏదైతే ఉంటుందో అదే జరుగుతుందన్నమాట. ప్రేమికుల విషయంలో స్వేచ్ఛా సంకల్పమే, వాళ్ళ యొక్క ఫ్రీ విల్లే, ఆ ఇద్దరూ కలిసి వాళ్ళు అంత సంకల్పంతో ఉంటారు కాబట్టి అది విధిని మెటీరియలైజ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే మీరు సపోర్ట్ చేయండి. నమస్తే.